హైడ్రా చీఫ్ గా రంగనాథ్ను తక్షణమే తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టన్నారు. ధర్మాసనం చెప్పినట్టుగా హైడ్రా 9 తలల విషనాగు అంటూ సెటైర్లు వేశారు. ఇక సీఎం ఆ సంస్థను పక్కా ఓ బ్లాక్మెయిల్ టూల్గా వాడుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి స్కీమ్ వెనక పెద్ద స్కామే ఉందని, హైడ్రాను అడ్డు పెట్టుకుని దందాలు చేశారని, వచ్చిన డబ్బులను రాహుల్ గాంధీకి బీజేపీ అధిష్టానానికి సంచుల్లో నింపి పంపుతున్నారని పేర్కొన్నారు. అందుకు రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారంటూ కేటీఆర్ బాంబు పేల్చారు. కేసులు పెట్టేది మా మీద, రోజు తెల్లారలేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్ రెడ్డి గారికి రహస్య మిత్రులు బీజేపీ వాళ్ళని రాష్ట్రం అందరికీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకును 9 రోజులు అరెస్ట్ చేయకుండా కాపాడింది రేవంత్ రెడ్డి గారు అని అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి కేంద్ర పథకంలో, అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే కూడా అక్కడ సృజన్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మేము ఉద్యమం చేస్తే, పిల్లలు ఉద్యమం చేస్తే అల్టిమేట్ గా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ వచ్చి దీన్ని వెంటనే విచారించండి ఈడీ అని చెప్పారు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఈడీ దాడులు జరిగితే రాష్ట్రంలో మంత్రుల మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద 2 ఏళ్ల తర్వాత కూడా ఇంతవరకు కేసు లేదు. కాబట్టి ఎవరికి రహస్య మిత్రులు, ఎవరితో కలిసి ఉన్నారు రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. మాకు రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం కానీ, రేవంత్ రెడ్డి గారితో సంభాషించాల్సిన అవసరం కానీ మాకు లేదు. రేవంత్ రెడ్డితో తలపడుతున్నాం. నిన్న హైకోర్టు చెప్పింది హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది? రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందని నాకు అర్థంగా సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు FTL లో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న, షికాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద, బిక్కి, మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్,